వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీఏలోని మిత్రపక్షాలన్నింటికీ ఆహ్వానం. అతిరథ మహారథులు, రాజకీయ ఉద్దండుల మధ్య నామినేషన్ పర్వం అట్టహాసంగా కొనసాగిన మోదీ నామినేషన్ ఎన్డీఏ బలాన్ని మరోసారి ప్రపంచానికి చూపించిన మోడీ. అతిరథ మహారథులు, రాజకీయ ఉద్దండులు, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు, కురు వృద్ధుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకు చేరుకున్న మోదీ అక్కడి నుండి ఒంటరిగానే కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ వేశారు. వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మోదీపై అజయ్ అనే కాంగ్రెస్ నేత పోటీలో ఉన్నారు. 2019లో వడోదర, వారణాసిలో పోటీ చేసిన మోదీ 2019, 24లో మాత్రం వారణాసి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 6 లక్షలకు పైగా మెజారిటీ వస్తే 2014లో 4 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మోదీపై అజయ్ అనే కాంగ్రెస్ నేత పోటీలో ఉన్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని ముందస్తు ప్రమాణ స్వీకార కార్యక్రమంగా నిర్వహిస్తోంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మిత్రపక్షాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇక తెలంగాణ బీజేపీ నాయకులు వెళ్ళి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఈ ఉదయం ప్రత్యేక పూజలు చేశారు మోదీ. ఉదయం గంగాదేవి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. గంగాదేవికి చీర, సారె సమర్పించారు. అనంతరం క్రూయిజ్లో వెళ్ళి కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 6 కిలోమీటర్ల మేర సాగింది మోదీ నామినేషన్ ర్యాలీ రథంపై మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లు కూడా ఉన్నారు. దారి పొడవునా బీజేపీ శ్రేణులు మేళతాళాలు, పూలు, జయజయధ్వానాల మధ్య మోదీకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని తలపించేలా జరిగింది.